లిఫ్టులో తలెత్తిన సాంకేతిక సమస్య ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. లిఫ్ట్ రాకుండానే డోర్ తెరుచుకోవడంతో ముందుకు అడుగువేసిన వృద్ధురాలు అమాంతం కింద పడిపోయారు. వెంటనే లిఫ్ట్ కూడా కిందకు రావడంతో దాని కింద నలిగి ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన విశాఖ ఉర్వశి జంక్షన్ వద్ద ఓ అపార్ట్మెంట్లో బుధవారం వెలుగు చూసింది. లిఫ్ట్ పనిచేయకపోవడంతో సాంకేతిక సమస్య వల్ల జరిగి ఉండవచ్చని అపార్ట్మెంట్ నిర్వాహకులు బుధవారం ఉదయం మెకానిక్ను పిలిపించారు. ఆయన తలుపు తీసి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా తీవ్ర దుర్వాసన రావడంతో విషయం బయటపడింది. మృతురాలిని విజయనగరం జిల్లాకు చెందిన 74 దుర్గాల సీతగా గుర్తించారు. మృతురాలు వచ్చేటప్పటికి దుర్గా సీత 75 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్. ఈ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో వశిష్ఠ విద్యాలయం అని చెప్పేసి చార్టెడ్ అకౌంట్ సంబంధించి స్టూడెంట్స్కి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో వంట మరియు ఇతర పనులు చేస్తూ ఉంటుంది. వండడం కూడా అక్కడే ఉంటుంది. 1st తారీఖు ఊరికి పెన్షన్ తీసుకుని వస్తాను బాబు, కాబట్టి నేను వంట చేసి వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. ఆవిడ వెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్ రావడం జరిగింది అనమాట. ఆ సౌండ్ వచ్చిన తర్వాత లిఫ్ట్ ఆగిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆవిడ వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. లిఫ్ట్ ఆపరేటర్ గారిని తీసుకొచ్చి చూస్తే ఆవిడ అక్కడ చనిపోయి ఉండడం జరిగింది.